మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. కెనడాలో తెలుగు విద్యార్థి మృతి. ఎంఎస్ చేసేందుకు వెళ్లి అనంత లోకాలకు. కొడుకు మరణంపై తల్లిదండ్రులకు అనుమానాలు. మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు మంత్రి లోకేష్ చర్యలు. చాలా కాలంగా ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళ్తున్న విద్యార్థులు అనుమానాస్పద రీతిలో ప్రమాదాల్లోనూ దుండగుల చేతిలో హత్యకు గురవుతున్నారు. దాంతో మన తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులకు గుండెకోత మిగులుతుంది. తాజాగా అలాంటి ఘటనే మరొకటి కెనడాలో జరిగింది. చదువుకునేందుకు విదేశానికి వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆకస్మిక మరణం చెందినట్టు ఇంటికి సమాచారం అందగానే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపించారు. మృతదేహాన్ని త్వరగా భారత్కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకొని మృతిపై విచారణ జరిపించాలని అధికారులు ప్రజాప్రతినిధులను కోరారు. విశాఖ గాజువాక ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల ఫణికుమార్ ఇండియాలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఎంఎస్ చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకొని కెనడాకు వెళ్లాడు. ఆగస్టు 21న కెనడాలోని కాల్గరీ సిటీలో ఉన్న సదరన్ ఆల్బర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ కోర్సులో చేరిన ఫణికుమార్ అక్కడే స్నేహితులతో కలిసి హాస్టల్లో నివాసం ఉంటున్నాడు. రోజు మాదిరిగానే కాలేజ్ నుంచి తన గదికి వచ్చి నిద్రపోయారు. అయితే ఉదయమైన ఫణికుమార్ ఎంతకీ లేవలేదు. వెంటనే ఫణికుమార్ను తోటి స్నేహితులు కదిలించి చూశారు. కానీ చలనం లేదు. దీంతో ఫణి చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఫణికుమార్ రూమ్మేట్స్ తన కుటుంబ సభ్యులకు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం అందించారు. చేతికి అంది వస్తాడనుకున్న కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలు పట్టుకొని ఆ కుటుంబ సభ్యులు గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి విషయాన్ని తీసుకువెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు. తమ కొడుకు మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని, మరణంపై సమగ్ర విచారణ జరిగేలా చూడాలని కోరారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి కెనడాలో ప్రాణాలు కోల్పోవడంతో అటు గాజువాకలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఫణికుమార్ తండ్రి నాగప్రసాద్. ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లి విద్యార్థి మరణించడం బాధాకరమన్న లోకేష్ ఫణికుమార్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని అన్నారు.